హాయ్ అండి. బెంగుళూరులో మేము స్టే చేసిన ఏరియాకి దగ్గరలో ఒక మెడికల్ కాలేజ్ ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి మెడికల్ కాలేజ్ ఇది. మొత్తం కర్ణాటకలో ఒక 7-20 దాకా మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్‌వి ఉన్నాయి. వాటిల్లో బెంగుళూరులోనే ఒక 4-5 దాకా ఉన్నాయి. ఈ మెడికల్ కాలేజ్ అయితే 2019లో రికగ్నిషన్ పొందింది. ఇంకా ఇది రాజీవ్ గాంధీ యూనివర్సిటీతో అఫిలియేట్ అయి ఉంది. ఈ కాలేజ్ చూసుకునేసి ఆ తర్వాత మేము నేరుగా హోటల్కి వెళ్ళిపోయినాము. బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము, క్యాబ్ బుక్ చేసుకున్నాము. మా యోలో బస్ యొక్క బోర్డింగ్ పాయింట్ మెజెస్టిక్లో ఉంది కనుక అంతవరకు ఇంకా మేము క్యాబ్లో వెళ్ళాలి. ఇంకా టైం సరిపోతుందో లేదో అని గబగబా బ్రేక్ఫాస్ట్ చేసుకుని బయలుదేరుతున్నాము. లగేజ్ ఎక్కించేసి మేము ఎక్కేలోపే ఆ బస్ డ్రైవర్ యొక్క కాల్స్ వస్తూ ఉన్నాయి. 1 అవర్ ముందు నుంచే స్టార్ట్ చేసినారు వాళ్ళు, వస్తారో లేదో టైంకి అని చెప్పేసి. రిజర్వేషన్ చేసుకుంటే ఇది ఒక బెనిఫిట్ మనకి, అంటే బస్ మన కోసం ఆగి మరీ తీసుకెళ్తారు వాళ్ళు. ఇలా రిజర్వేషన్ చేసుకోకుండా ఉంటే మనకు టెన్షన్గా ఉంటుంది, బస్సులు ఉన్నాయో లేదో, వెళ్ళిపోయినాయో లేదా ఉన్నాయో లేదో సీట్లు అనేసి. రిజర్వ్ చేసుకుంటే మనం హ్యాపీగా మెల్లిగా వెళ్ళొచ్చు. ఈ ఏరియాలో ఒక ఫేమస్ మార్కెట్ ఉంది, రజల్స్ మార్కెట్. చూడండి ఎంత రద్దీగా ఉందో, అందరూ ఫ్రెష్ వెజిటబుల్స్ కొంటూ బాగా సందడిగా ఉంది. ఇక్కడ చూడండి 6 యొక్క వర్షిపింగ్ ప్లేస్ గురుద్వారా కూడా కనిపించింది. చాలా హ్యాపీ వేసింది దీన్ని చూసినాక. చాలా ట్రాఫిక్ ఉంది బెంగళూరు రోడ్స్ మీద కూడా. ఒకప్పుడు చెన్నైలో ఇలా ఉండేది, ఇప్పుడు చెన్నై కొంచెం ఖాళీగానే కనిపిస్తుంది, దానికంటే మించిపోయింది ఇది. మొత్తానికి బస్ అయితే కరెక్ట్ టైంకే బోర్డ్ చేసేసాము. కానీ 2-3 అవర్స్ జర్నీ చేశాక బస్లో చిన్న ప్రాబ్లం వచ్చేసింది. ఆ ప్రాబ్లం ఏంటో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్.